ప్రధాని మాట్లాడుతుంటే మైక్ మూగపోయిందని సభ జరుపుకోవడం చేతగాని వాళ్ళు వైఎస్ జగన్ ని ఎలా ఎదుర్కొంటారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మోదీ ఉగ్రవాది లాంటి వారు అన్న చంద్రబాబుకి 5 ఏళ్లు తిరిగేసరికి విశ్వగురువులా ఎలా కనిపించారని ఎద్దేవా చేశారు. కాకినాడలో పాచిపోయిన లడ్డూలు చిలుకలూరుపేటలో ఎలా తాజాగా మారాయని పేర్ని నాని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటేయాలో కూటమి నేతలు చెప్పలేదని నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆయన్ను గౌరవిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. సభ జరుపుకోవడం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావుగంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంక జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం, సంసిద్ధం. ఏం సంసిద్ధం? మీరు దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచడం. భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత, భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి,